రైట్. మోదీ, పుతిన్, జిన్పింగ్ ఎస్సీఓ వేదికగా కలిసినటువంటి ఈ కలయిక ప్రపంచంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ మూడు దేశాలు కలిసి ఏం చేయబోతున్నాయి, మరి ఈ పరిణామాలన్నింటినీ అమెరికా గమనిస్తోంది. సో అమెరికా వ్యూహం ఎలా ఉండబోతోంది, వీటన్నిటికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మురళీ మనోహర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఎస్సీఓ సమిట్ ఈ వేదికగా జరిగినటువంటి ఈ త్రయం కలయిక, మోదీ, పుతిన్ అండ్ జిన్పింగ్, ఈ ముగ్గురు కూడా రిక్ దేశాల ప్రతినిధులుగా వీళ్ళు కలవడము, వీళ్ళు అక్కడ ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకోవడము, హ్యాపీగా నవ్వులు చిందించడము, తర్వాత పుతిన్ కారులో మన మోదీని ఎక్కించుకొని ఎస్సీఓ వేదిక వరకు తీసుకెళ్లడము, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ప్రపంచం అంతా గమనిస్తుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా కూడా ఏంటి నేను విధించినటువంటి సుంకాలు నాకేమైనా బూమరాంగ్ అవుతాయా అన్నటువంటి ఒక డిఫెన్స్లో పడిపోయేటువంటి ఇదిగా మనకు కనబడతా ఉంది. సో ఓవరాల్గా అమెరికా ఎలా చూస్తుందంటారు ఈ పరిణామాల్ని? అమెరికా ఈ పరిణామాలని, ఈ ముగ్గురిని కలపడం ఏదైతే ఇస్తుందో ఆ పుణ్యం ఏదన్నా దొరికితే అమెరికాకే లభిస్తుంది. ఎందుకంటే వీళ్ళెప్పుడు కలిసే వాళ్ళు కాదు. అంటే పుతిన్ సరే, మోడీ కలవడం ఆశ్చర్యం కాదు, కానీ 7 ఏళ్లుగా మనకు చైనాతో సంబంధాలు లేవు. 7 ఏళ్లుగా వాళ్ళు రాలేదు, మనము వెళ్ళలేదు. కనుక డోక్లాము ఈ సంఘటనలు ఇవన్నీ జరిగిన తర్వాత బార్డర్స్ లో ఇప్పటికి కూడా ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదు. మనకు బార్డర్స్ పైన సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా దగ్గరికి కావడం, చైనా, భారత్ అండ్ రష్యా ముగ్గురు ఒక్కటి కావడం అనేది మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించింది, నివ్వెరపోయేలా చేసింది. అమెరికానైతే నివ్వెరపోయింది, ఇది ఏం జరుగుతుంది అని. ముగ్గురు కలవడం ఒక ఎత్తు అయితే, ఆప్యాయంగా పలకరించుకోవడం అనేది ఇంకొక వింతైనటువంటి విషయం. వాళ్ళు కలగలుపుగా తిరగడం ఏదైతే చూస్తే కళ్ళు కుట్టిన అమెరికాకు, ముఖ్యంగా ట్రంప్ కైతే ఏం చేయాలనో తోచని ఒక పరిస్థితి ఏర్పడ్డది. ముగ్గురు కలవడము, మాట్లాడము, జోక్స్ వేసుకోవడము, నవ్వుకోవడము, ఇవన్నీ. ఇంకొక వైపు ఒంటరైపోయినటువంటి పాకిస్తాన్ అధ్యక్షుడు షహబాజ్ షరీఫ్ ఓ పక్కన మూలకు నిలబడి ఉండడము, ఇవన్నీ ఈ దృశ్యాలు ప్రపంచాన్ని ఆకర్షించినాయి. వింతగా చూస్తున్నారు. ఏమవుతుంది అసలు? ఇది ఒక ప్రపంచ వేదిక. ఈ వేదిక జరుగుతున్న ఈ నాటకం ఏంటి అసలు? దీని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఒక ఊహించలేనటువంటి విషయం. అమెరికా ఆధిపత్యానికి ఈ ఐక్యత ఏదైతుందో ఇది సవాలు విసురుతుంది. ఈ ముగ్గురి యొక్క ఐక్యత అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించే విధంగా ఉంది. కనుక మొత్తము నివ్వెరపోయి చూడడము, ట్రంప్ కు వ్యతిరేకత పెరిగింది దీని కారణంగా. అరే, ఊరికే ఉండొచ్చు కదా, వాళ్ళనంతా ఎందుకు కలుపుతివి? నీ యొక్క దూకుడు తనం కారణంగా, శృతిమించిన నీ వ్యవహారం కారణంగా ఈరోజు ప్రపంచం యొక్క ఈక్వేషన్స్ మారిపోయినాయి, దేశాల యొక్క ఈక్వేషన్స్ మారిపోయినాయి. ఆ దేశ పత్రికలే న్యూయార్క్ టైమ్స్ నుంచి CNN, ఫాక్స్ న్యూస్, వాల్ స్ట్రీట్ జర్నల్ అన్ని కూడా ఏకిపారేస్తున్నాయి ట్రంప్ ని. బుద్ధుండా నీకు, ఇలాంటి పని చేసావు, ఇప్పుడు చూడ ఏం చేస్తావు, ఇంకా వాళ్ళందరూ కలిసిపోయారు, నువ్వు ఒంటరివాడు అయిపోతావు అన్నట్టుగా పిచ్చిగా ట్రంప్ ని తిడుతున్నటువంటి పరిస్థితి. CNN అసలు ఈ ప్రత్యామ్నాయ కూటమిని ఒకటి ట్రంప్ తయారు చేశారు. అమెరికాకు ఒక ప్రత్యామ్నాయ కూటమిని ఎవరు తయారు చేశారు అంటే ట్రంప్ తయారు చేశారు. ట్రంప్ కి ఆ క్రెడిట్ లభిస్తుంది అని CNN దీనిపైన వ్యాఖ్యానించింది. పుంకాలుగా వ్యాసాలు రాసింది. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా పత్రికలన్నీ రాశాయి. అమెరికాలో ఉన్న పత్రికలన్నీ నెగటివ్ గా రాశాయి. ఫాక్స్ న్యూస్ లాంటి వాళ్ళు, ముగ్గురిని దగ్గరికి చేశావు నువ్వు, నీ సుంకాల యొక్క శృతిమించిన దీని కారణంగానే ఇదంతా జరిగింది అని తిట్టడం మొదలుపెట్టాయి. వాషింగ్టన్ పోస్ట్ అయితే ఇది అమెరికాకే నష్టం, మీరు చేసినటువంటి విషయం ఏదైతే ఉందో ఇది ఎవరికో కాదు, మీ సుంకాల వల్ల లాభం కాదు, జరగబోయేది నష్టం అని చెప్పేసి సంపాదకీయమే రాసేసింది. ఇలా పత్రికలు అన్ని, టాప్ పేపర్స్ అన్ని కూడా, వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా ట్రంప్ను ఇవి అసాధారణమైనటువంటి ఇది ముగ్గురు ఒక్కటిగా కావడం, దీంతో అమెరికా ఒంటరైపోయింది. మీరు చేసినటువంటి దూకుడుతనం కారణంగా జరిగింది ఏంటి అంటే, అమెరికా ఈ భూమి పైన, ఈ భూగోళం పైన ఒంటరైపోయింది కదా.
అనేటువంటి వాపోయింది వాల్ స్ట్రీట్ జనరల్ అయితే. ఓ రకంగా చెప్పాలంటే ట్రంప్ కు నిద్ర లేకుండా చేసింది. ఇప్పటికి కూడా ఆయన ఊహించుకోలేకపోతున్నాడు ఇవన్నీ ఎక్కడ ఏ దిశగా వెళ్తున్నాం మనము అని. రష్యా మొత్తం ఒక్కటి చేయగలిగింది అమెరికా ఈరోజు. మంచో చెడో కానీ ఏషియాను ఒక్కటి చేయగలిగినటువంటి క్రెడిట్ మాత్రం ట్రంప్ కు దక్కుతుంది. అందుకని మొన్న జరిగినటువంటి ఎస్సీఓ సమావేశం ఏదైతుందో ఇది మొత్తం ప్రపంచం యొక్క ఈక్వేషన్స్ మార్చినటువంటి భేటీ, ముగ్గురి యొక్క భేటీ మాత్రం ఇది అసాధారణమైనటువంటి భేటీ. భవిష్యత్తు ప్రపంచ వేదిక పైన జరిగే రాజకీయాల యొక్క భవిష్యత్తు దిశను మార్చినట్టు అయిపోయింది ఒకసారి. ఇప్పుడు ట్రంప్ చూస్తే ట్రంప్ విధానాలు రెంటికి చెడ్డ రేవడిలా కనబడుతున్నాయి. ఇటువైపు చూస్తే మిత్ర దేశంగా ఉన్నటువంటి భారత్ తో వైరం పెట్టుకుని శత్రు దేశంగా మార్చుకున్నాడు. అలాగే సొంత దేశంలో అటు ప్రజల నుంచి కూడా నిరసన వ్యక్తం అవుతూ ఉంది. అక్కడ జేడీ వాన్స్ అయితే ఏదో ఒక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఆ నెక్స్ట్ అయితే నేను అధ్యక్ష పదవిని వరించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. సో ఇవన్నీ ఎలా చూడాలంటారు? ఎవరికి వాళ్ళు ఇంకా మేమే నెక్స్ట్ అధ్యక్షులు అన్నట్టుగా అయిపోయింది. ఇంకోటి ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క రేటింగ్ పూర్తిగా పడిపోయిందమ్మా. ఇప్పుడు ఆయనకున్న పాపులారిటీ రేట్ ఏదైతుందో అది ఒక్కసారిగా పడిపోవడం ప్రారంభమైపోయింది. ఇప్పుడు నిజంగా కూడా పూర్తి కాలం ఆయన పవర్ లో ఉంటాడు అనేది చాలా డౌట్ఫుల్. అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కనుక అమెరికా కోరి కష్టాలు దీని ఏమంటాం ఇన్వైటింగ్ ట్రబుల్స్ అంటాం ఇంగ్లీష్ లో. ఆ విధంగా ట్రంప్ ఈజ్ ఇన్వైటింగ్ ట్రబుల్స్, ఇంకెవరో కాదు. ఈ తప్పిదాలన్నీ తనను తాను కోరి కష్టాలు తెచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది. కనుక నాకైతే ఒక తమాషా లాగా అనిపించింది ఇదంతా టీవీలో చూస్తూ ఉంటే. అన్నిటికన్నా ఒక రెండు ఘట్టాలు మనం మర్చిపోలేము. ఒకటి, పుతిన్ మోడీ కొరకు ఎదురు చూడడము, 10 నిమిషాలు వెయిట్ చేయడము, కారులో కూర్చొని ఇద్దరు అట్లా కారులో షికారు వెళ్ళినట్టుగా అనిపించింది ఇద్దరు కూడా. ఏం మాట్లాడుకున్నారు అనే విషయాలు బయటికి రాలేదు, కానీ తప్పకుండా ఏదో ఒకటి జరిగి ఉంటుంది. తప్పకుండా పుతిన్ అంటే రష్యా మన సంబంధాలు మరింత స్ట్రెంగ్తన్ అవుతాయి దాని కారణంగా. అలా వెళ్ళడం వల్ల ఏమవుతుంది అని అనుకోవచ్చు మనం, కానీ కాదు. ఇద్దరు అధ్యక్షులు అలా ప్రైవేట్ గా మాట్లాడుకోవడం వల్ల చాలా జరుగుతుంది, చాలా పరిణామాలు ఉంటాయి.